వీకెండ్ వచ్చేసింది అని అనుకునే లోపే వీకెండ్ 2 రోజులు మనకు తెలియకుండానే చాలా తొందరగా గడిచిపోతాయి. అందులోనూ సండే వచ్చింది అంటే నెక్స్ట్ వీక్ అంతా ఏం చేయాలి అని ప్లానింగ్లోనే మన డే అంతా గడిచిపోతుంది. ఈరోజు నేను మీతో అదే షేర్ చేసుకోబోతున్నాను. నెక్స్ట్ వీక్ అంతా వర్క్ చేసుకుంటూ నేను కొంచెం ఫ్రీగా ఉండటానికి నేను ముందుగా ఏం ప్రిపరేషన్స్ తీసుకుంటాను, అంతేకాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హెల్తీగా ఉండడానికి నేను పాటించే కొన్ని అలవాట్లు నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అమెరికాలో కోటవారి అమ్మాయి. మెయిన్ మన ఇంట్లో ఉండే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆరోగ్యంగా ఉండాలి అంటే మెయిన్ మన ఇంట్లో ఉన్న రిఫ్రిజిరేటర్ని క్లీన్గా ఉంచుకోవాలి. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో మనం రిఫ్రిజిరేటర్ని అవాయిడ్ చేయడం అంటే చాలా కష్టమైన పని. అది ఎవ్వరు అవాయిడ్ చేయలేము, కానీ అవాయిడ్ చేయవలసిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే మన ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా హెల్తీగా ఉంటామండి. ఎందుకంటే రిఫ్రిజిరేటర్లో స్టాక్ చేసిన ఫుడ్ని ఎక్కువగా తినడం అనేది హెల్త్కి అస్సలు మంచిది కాదు. అందుకు నేను ఎవ్రీ సండే ఫ్రిడ్జ్లో ఉన్న లెఫ్ట్ ఓవర్స్ అన్నీ క్లియర్ చేసేస్తాను. నేను ఎప్పుడు ఫ్రిడ్జ్ని ఇలా ఖాళీగానే ఉంచుకుంటాను. ఎక్కువ వస్తువులు అస్సలు ఫిల్ చేయను. ఎప్పటికప్పుడు వస్తువుల్ని క్లియర్ చేసేస్తూ ఉంటాను. నా ఫ్రిడ్జ్లో నాకు నచ్చిన మెయిన్ 2 థింగ్స్ అండి. ఇవి ఎక్స్టెండబుల్ అనమాట. మనం ఈ షెల్ఫ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అవసరం లేదు అంటే తీసేయచ్చు. అంతేకాకుండా ఇలాంటిదే ఇంకొక షెల్ఫ్ కూడా ఉంది, హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఏమన్నా హైట్గా ఉన్న వస్తువులు, హైట్గా ఉన్న బాటిల్స్ అలాంటివి ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే ఈ ప్లేస్ అనేది యూజ్ అవుతుంది. ఈ వైట్ బాక్స్ని చూసారా, ఇది ఐస్ క్యూబ్స్ని మేక్ చేసే బాక్స్. ఆటోమేటిక్గా వాటర్ ఫిల్ అయిపోయి ఐస్ క్యూబ్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇది ఆటో వాటర్ ఫిల్లర్ అనమాట. ఆటోమేటిక్గా వాటర్ కూడా ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ ర్యాక్ చూద్దాం. ఇవి చీజ్ స్టిక్స్ అనమాట. పిల్లలు రోజుకొకటి తింటే హెల్త్కి చాలా మంచిది. ఈ కోక్ బాటిల్స్ అయితే హెల్త్కి మంచిది కాదు, అది నాకు కూడా తెలుసు. అప్పుడప్పుడు సరదాగా తాగడానికి అనమాట ఇవి ఇన్స్టాంట్ చపాతీస్ అనమాట. చపాతీస్, రోటీస్ అలాంటివన్నీ నేను సెకండ్ ర్యాక్లో పెడుతూ ఉంటాను. ఇక్కడ ఎక్కువ కూలింగ్ అనేది ఉండదు, లైట్ కూలింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు థర్డ్ ర్యాక్ చూద్దాం. ఈ థర్డ్ ర్యాక్లో కూడా 2 షెల్ఫ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఫ్రీజర్కి సంబంధించిన ఫుడ్ అనేది ఇక్కడ పెడుతూ ఉంటాం. అంటే చికెన్, ఫిష్, ఐస్ క్రీమ్స్, బటర్స్ అలాంటివన్నీ ఇక్కడ పెడుతూ ఉంటాను అనమాట. ఈ ర్యాక్ ఎక్కువగా పిల్లలు వాడుతూ ఉంటారు, ఎందుకంటే ఐస్ క్రీమ్స్ అవన్నీ ఉంటాయి కదా. అందుకు వాళ్ళు ఇటు అటు చేసేస్తూ ఉంటారు వస్తువుల్ని. అందుకు ఎవ్రీ సండే ఈ ర్యాక్ కూడా నేను క్లీన్ చేస్తూ ఉంటాను. అంతేకాకుండా గ్యాస్ కట్ అనేది వర్క్ చేయకపోతే అది కూడా నేను డీప్ ఫ్రిడ్జ్లోనే పెడతాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన గ్యాస్ కట్ని యూజ్ చేసినట్లయితే మనకి విజిల్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది. ఏదైనా పాడైతే వెంటనే కొత్తది కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు కూడా చేయొచ్చు. ఇది కుకీ ఐస్ క్రీమ్ అనమాట. కుకీస్ మధ్యలో ఐస్ క్రీమ్ పెట్టిస్తారు, చాలా బాగుంటుంది. కాస్కోలో దొరుకుతుంది, మీరు కూడా ట్రై చేయండి. రిఫ్రిజిరేటర్లో మనం స్టోర్ చేసిన ఫుడ్ తాలూకా ఎక్స్పైరీ డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ని తినడం వల్ల కూడా మనకి చాలా రకాల జబ్బులు అనేవి వస్తూ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టాం కదా ఏం పాడవదులే అనుకోవడానికి లేదు అండి. దేనికైనా ఒక ఎక్స్పైరీ డేట్ అంటూ ఉంటుంది. అందుకు అది బాగున్నప్పుడే తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. పాడైపోయింది తిన్నామంటే మనకి ఎక్కడ లేని జబ్బులు అనేవి వస్తూ ఉంటాయి. అందుకు రెగ్యులర్గా ఫ్రిడ్జ్ క్లీనింగ్ మాత్రం చేస్తూ ఉండండి. క్లీనింగ్ తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా నేను చేసే పని పెరుగు తయారు చేయడం అనమాట. పెరుగు తయారు చేయడం కూడా ఒక పెద్ద పనేనా అని మీరు అనుకోవచ్చు, కానీ అమెరికాలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఆ ప్రాబ్లం అనేది. ఎందుకంటే ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి పెరుగు అంత ఈజీగా తయారవ్వదు. ఒకవేళ పెరుగు మేక్ అయిన తర్వాత కూడా ఆ పెరుగు అనేది చాలా పల్చగా అస్సలు బాగోదన్నమాట. అందుకు దానికి ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది ఇక్కడ.
ఇప్పుడు నేను చూపించే వెజల్ సైజ్ మిల్క్ అయితే ఒక 1 అవర్ నేను మరగపెడతాను. ఇంకొంచెం ఎక్కువ అయితే ఒక 1.5 అవర్ మరగపెడతాను అనమాట. ఆ తర్వాత కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు అలా వెయిట్ చేసి తర్వాత కొంచెం పెరుగు మాత్రమే అందులో వేస్తాను. ఎక్కువగా పెరుగు వేసామంటే అది చాలా పుల్లగా అయిపోతుంది. అంత టేస్ట్ కూడా అస్సలు బాగోదు. అందుకు కొంచెంగానే పెరుగు వేసుకొని చక్కగా ఆ పెరుగు కలిసే వరకు కలుపుకోవాలి. తరువాత ఆ పాల మీద మూత పెట్టేసుకొని దాన్ని నేను ఓవెన్లో పెడతాను. ఓవెన్లో పెట్టి మనం ఓవెన్ని హీట్ చేయవలసిన అవసరం అయితే లేదు. జస్ట్ మనం లైట్ ఆన్ చేసుకొని ఉండాలి. ఆ లైట్ హీట్ వల్ల పెరుగు అనేది చక్కగా తయారవుతుందన్నమాట. మెయిన్ ఇక్కడ సమ్మర్లో పర్వాలేదు కానీ వింటర్లో పెరుగు చేయడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఒక నైట్ అంతా ఈ లైట్లో నేను ఆ పాలని ఉంచేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా చక్కగా గడ్డ కట్టిన పెరుగు తయారవుతుంది. అమెరికాలో ఉండే వాళ్ళకి ఈ ప్రాబ్లం తెలుసండి. ఎందుకంటే మేము ఇక్కడ చాలా సఫర్ అవుతాము పెరుగు తయారు చేయడానికి. ఎప్పుడైనా కంటైనర్స్ని రీఫిల్లింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా క్లీన్ చేసుకొని మాత్రమే మళ్ళీ రీఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. ఆల్రెడీ ఉన్నదానిలోనే మళ్ళీ మనం రీఫిల్లింగ్ అనేది చేసేసామంటే అది అంత హెల్త్కి మంచిది కాదు. నేను ఇది కూడా ఖచ్చితంగా పాటిస్తాను. సో ఈరోజు నేను ఘీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అమెరికాలో ఘీ ఎలా ప్రిపేర్ చేస్తానా అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ షార్ట్ వీడియో అవైలబుల్గా ఉంది. మీరు ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. అన్నట్టు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఘీ గురించి నాకు తెలిసిన ఒక హెల్త్ టిప్ అనేది నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక చిన్న గ్లాస్తో గోరువెచ్చని నీళ్ళని తీసుకొని అందులో ఒక స్పూన్ ఘీ కలుపుకొని చక్కగా మిక్స్ చేసి ఆ వాటర్ని మీరు తాగినట్లయితే మన బాడీలో ఉండే డ్రైనెస్ అనేది చాలా తగ్గుతుంది. ఎవరైనా డ్రై స్కిన్తో బాధపడుతున్నట్లయితే ఇది ట్రై చేసి చూడండి. మాట్లాడుతుంటే డే కూడా తెలియలేదు, రాత్రి అయిపోయినప్పుడే. సో రేపు మండే నాకు వర్కింగ్ డే కాబట్టి నేను ముందు రోజు నైటే వంట చేసేసుకుంటాను. మార్నింగ్ లేచి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ మాత్రం ప్రిపేర్ చేస్తాను. కుకింగ్ అంతా నాకు టైం సరిపోదు కాబట్టి ప్రతిరోజు ముందు రోజు రాత్రి నేను వంట చేసుకుంటాను అనమాట. ఈరోజు పొటల్స్ కర్రీ వండుతున్నాను. అసలు టేస్ట్ అయితే చాలా అదిరిపోయేటట్లు వచ్చిందనమాట. నేనైతే 4 చపాతీలతో లాగిచ్చేసాను ఆ పొటల్స్ కర్రీ అనేది. ఒక గ్లాస్ కోసం ఇద్దరు అక్కా చెల్లెలు నాదంటే నాది అని చెప్పి ఇద్దరు వాదించుకుంటున్నారు. పిల్లలు డిన్నర్ చేయడం అయిపోయిన తర్వాత కొంచెం సేపు ఫ్యామిలీ టైం స్పెండ్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకా పడుకుని పోతారు. ఆ తర్వాత నేను మళ్ళీ వచ్చి నా దేవుడి పని అనేది చేసుకుంటూ ఉంటాను. దేవుడి వస్తువులు ఎవ్రీడే క్లీన్ చేసుకోవడానికి నాకు టైం సరిపోదు అనమాట. అందుకు ఆ వీక్ మొత్తానికి ఒకేసారి క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటాను ప్రతి ఒక్క వస్తువు కూడాను.
ఇదే విధంగా ప్రతి ఒక్కటి నోట్ డౌన్ చేసుకొని వీక్ మొత్తంలో మనం రెగ్యులర్గా ఎక్కువగా యూజ్ చేసే థింగ్స్ ఏంటి అని పెట్టుకొని అవి ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నామంటే వీక్ డేస్లో కొంచెం టైం సేవ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఎవ్రీడే ప్రతి ఒక్క పని మనం చేయాలంటే ప్రజెంట్ ఉన్న రోజుల్లో అది మనకి చాలా కష్టం. అందుకు ముందుగానే ప్రతి ఒక్కటి ప్రీ ప్లానెడ్గా ఉండడం ఈ రోజుల్లో చాలా మంచిది. నైట్ పడుకునే ముందు ఆల్మండ్స్ అనేవి నానబెట్టడం నాకు అలవాటు. రెగ్యులర్గా పిల్లలకి ప్రతిరోజు మార్నింగ్ 4 ఆల్మండ్స్ అనేవి ఇస్తూ ఉంటాను. అంతేకాకుండా రోజుకు ఒక టైప్ ఆఫ్ నట్స్ అనేవి నానబెడతాను అనమాట. ఒకరోజు వాల్నట్స్, ఒకరోజు సన్ఫ్లవర్ సీడ్స్, అంతేకాకుండా వాటర్ మిలన్ సీడ్స్ అలాంటివన్నీ నానబెట్టి పిల్లలకి ఇవ్వడం వల్ల పిల్లలు హెల్తీగా ఉంటారనమాట. రోజు పిల్లలు తినే ఫుడ్లో ఖచ్చితంగా 19 to 34 grams ఆఫ్ ప్రోటీన్ ఉండేటట్లు జాగ్రత్త పడాలి. అందుకు ఇలాంటివన్నీ ఎక్స్ట్రాగా పిల్లలకి ఇస్తూ ఉంటాను. ఇంకా నా విషయానికి వస్తే నాకంటూ నేను రోజులో ఒక ½ an hour మాత్రం ఖచ్చితంగా కేటాయిస్తాను. అది ఎక్సర్సైజ్ అవ్వచ్చు, నా హెయిర్ కేర్ అవ్వచ్చు, నా స్కిన్ కేర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. సో నాకంటూ నేను కొంత టైంని స్పెండ్ చేస్తాను అనమాట. సో ఎవ్రీ సండే నైట్ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటాను హెయిర్కి. అంతేకాకుండా ప్రతిరోజు పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని నా రెటినల్ ట్రీట్మెంట్ అనేది చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు నేను వాడే సీరం అనేది నేను మీకు చూపిస్తాను. ఇది నైట్ టైం యూజ్ చేసే సీరం అనమాట. ఈ సీరం యూజ్ చేయడం వల్ల విజిబుల్ సైన్ ఆఫ్ ఏజింగ్ అనేది తగ్గించగలుగుతాము. అంటే 30+ అవుతున్నాము అంటే మన స్కిన్ కొంచెం డల్గా అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా చిన్నగా ముడతలు పడటం స్టార్ట్ అవుతుంది. ఇలాంటి సీరమ్స్ యూజ్ చేయడం వల్ల దాన్ని కొంచెం తగ్గించగలుగుతాము. ఐ హోప్ ఈరోజు వ్లాగ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. అమెరికాలో కోటివారి అమ్మాయి సైనింగ్ ఆఫ్. బాయ్.